గతంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించిన ప్రసాద్ రెడ్డి అనంతపురం జిల్లా ఏసీబీ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతపురంలోని ఏసీబీ కార్యాలయంలో ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు పారదర్శకమైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అవినీతికి పాల్పడే అధికారుల సమాచారాన్ని ఏసీబీకి తెలియజేయాలని కోరారు. కాబట్టి ఇప్పుడు తర్వాత కూడా మళ్ళీ ఫ్రెష్ కూడా అన్నిట్లా ప్రభుత్వ కార్యాలయ దగ్గర ఫిక్స్ చేస్తాము. మీరు కూడా గమనిస్తా ఉండండి, పోయినప్పుడు పోస్టర్స్ చినిగిపోయి ఉన్నాయని మీకు తెలుస్తుంది. కొంచెం మేము కూడా బయట పబ్లిసిటీ ఇస్తాము. మీరు చెప్పినట్టు అక్కడక్కడ రాయించేసి పోస్టర్ వేయడమే కాకుండా రాయించడం కూడా చేస్తాం. పబ్లిక్ దించుతున్నారు లేదా అధికారులు? పబ్లిక్ ఎవరు దించారు? ఈరోజు అనంతపురం జిల్లా ఏసీబీ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా సరే ఎవరైనా వారు చేయవలసిన పనులకు డబ్బులు అంటే లంచం డిమాండ్ చేస్తే కనుక నేరుగా ఏసీబీ అధికారులకు సంప్రదించవచ్చు. ఇందుకు సంబంధించి ఒకటి టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఉన్నాయి. 10641 డిఎస్పీ ఏసీబీ నంబర్ 9440446181 కూడా ఫోన్ చేసి చెప్పచ్చు. అదేవిధంగా ఇక్కడ ముగ్గురు ఇన్స్పెక్టర్లు ఉన్నారు, మోహన్ ప్రసాద్ గారు, జయమ్మ గారు, హమీద్ ఖాన్ గారు. వారి నంబర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. వారి నంబర్లు కూడా ఫోన్ చేసి చెప్తే కనుక ఆ అధికారుల మీద చర్యలు చట్టబద్ధంగా తీసుకుంటాము. వాళ్ళు ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత జరగవలసినటువంటి చట్టబద్ధంగా చేయవలసిన కార్యం ఏదైతే ఉందో అది చేసి వారి మీద చర్యలు తీసుకుంటాము. మీరు కూడా మీడియా మిత్రులు కూడా ఎవరైనా సరే, మీరు అన్ని రకరకాల ప్రభుత్వ కార్యాలయాలకు పోతూ ఉంటారు, మీ దృష్టికి ఎవరైనా సరే అధికారులు ఇట్లా చేస్తున్నారని చెప్తే మాకు తెలియజేసి